నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం. యువతకు స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్ అని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గజ్వేల్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ భూమిక పోషించిన సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గజ్వేల్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నక్కా రాములుగౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాల నాయకులు, వివిధ పార్టీల శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 128వ జయంతి సందర్భంగా గజ్వేల్లో మొన్ననే కొత్తగా స్థాపించుకున్న మనం సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడము మా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా ఈ విగ్రహానికి సహకరించిన ఇక్కడ యువకులందరికీ ప్రత్యేకంగా బాల్ కుమార్ బృందానికి అభినందిస్తూ, నిజంగా కూడా మనం అందరం కూడా ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి చూస్తేనే ఇక్కడున్న యువకులందరికీ కూడా ధైర్యం వచ్చే విధంగా ఆయన మాటలు ఉండే. ఎందుకంటే ఆ రోజు ప్రతి ఒక్క భారతీయ యువకులలో ధైర్యం నింపిన ఆ మహాశాలి. అటువంటి ధైర్యం ఉంటే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతామని ప్రతి ఒక్కరికి ఆశలు కల్పించిన ఆ నాయకుడు. మరి అటువంటి మాటలో మనం అందరం కూడా నడిచి రేపు యువతనే భారతదేశం రూల్ చేసే విధంగా, ఎందుకంటే ఇవాళ కొందరు యువకులను చూస్తున్నాం, ఏదో మనం సాధించగలుగుతామా అని ఆశలు పెట్టుకొని జీవించాలి, కానీ ఆశలు చంపుకొని జీవిస్తారు కొందరు. మరి వాళ్ళందరికీ కూడా ఇవాళ సుభాష్ చంద్రబోసు ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాము, యువకులు అనుకుంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంచే విధంగా ఈరోజు యువకులు ఉన్నారు. మరి ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా మన అందరం కూడా పోరాడాలి. అదేవిధంగా అందరికీ ధైర్యం నింపి ఏ విధంగా అయితే మన భారతదేశాన్ని ముందరికి తీసుకొని పోయి అన్ని దేశాలతో పోరాడే విధంగా చేసినందుకు ఆయన ఎప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా ఆయన బాటల్లో మేమందరం కూడా నడుస్తామని మీ ద్వారా